విశాఖ ఆర్కే బీచ్ లో నిన్న గల్లంతైన బాలుడి మృతదేహం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిన్న ఘటన జరిగిన తర్వాత లైఫ్ గార్డ్స్ వెంటనే రంగంలోనికి దిగారు. ముగ్గురిలో ఒకరిని కాపాడగలిగారు, కానీ మరో ఇద్దరి జాడ కనుక్కోలేకపోయారు. ఆ ఇద్దరి కోసం ఇవాళ ఉదయం నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం విశాఖ ఆర్కే బీచ్ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ నగరంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ వద్ద నిన్న సాయంత్రం ఇద్దరు కుర్రాళ్ళు గల్లంతయ్యారు. ప్రస్తుతం ఆ గల్లంత సంబంధించి గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం సరిగ్గా 4:30 ఆ సమయంలోని వీళ్ళు సాయంత్రం ఇంట్లో తెలియకుండా ఇక్కడ 4 పిల్లలు కంచరపాలెం ప్రాంతం నుంచి ఇదే బీచ్కి రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బీచ్ వద్ద నిన్న సాయంత్రం వాళ్ళు ఆడుకుంటుండగా ఒక్కసారి వచ్చిన కెరటానికి ఆ ఒక పోటీకి తట్టుకోలేక లోపలికి వెనక్కి లాక్కెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికంగా హోంగార్డ్ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. వచ్చిన 4గురిలోని 3 ఇక్కడ ఆడుదామని చెప్పేసి సముద్రంలో దిగడంతో వాళ్ళలో 2 స్పాట్లో గల్లంత అయిపోగా ఒకరిని హోంగార్డ్ కాపాడారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రాళ్ళు పక్కన ఉన్నటువంటి ప్రాంతం ఎంత ప్రమాదకరంగా ఉందో, కరెక్ట్గా ఆ ప్రాంతం వద్దే వాళ్ళు స్నానంగా దిగడం జరిగింది. అయితే వచ్చిన కెరటం చాలా ఫోర్స్గా వెనక్కి రెట్టింపు ఫోర్స్ తోటి వెనక్కి లాక్కి వెళ్ళిపోవడంతో వాళ్ళు ఒక చిన్న వయసు కాబట్టి వాళ్ళు తట్టుకోలేక ఆ కెరటానికి వెనక్కి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే మాత్రం అటు పోలీసులు అయితే కానీ, ఇటు మెరైన్ పోలీసులు, అటు కోస్టల్ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళంతా కూడా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏ క్షణమైనా సరే దొరికే అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఈ 4 విద్యార్థులు సంతోష్, అలాగే ఆదిత్య, సాగర్, సుమంత్ 4 కూడా ఈ 14 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే. వీళ్ళంతా కూడా కంచరపాలెం ప్రాంతం, అటు ఓర్వశికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా వివిధ స్కూల్స్లోని వీళ్ళు 9వ తరగతి చదువుతున్న వాళ్ళే. వీళ్ళంతా కూడా నిన్న సాయంత్రం సరదాగా కాసేపు గడుపుదామని చెప్పేసి ఇంట్లో తెలియకంట ఇక్కడ ఆర్కే బీచ్కి వచ్చి కొంతసేపు కూర్చొని వాళ్ళలో ఒక 3 కుర్రాళ్ళు ఒక సరదాగా ఒక బీచ్ కెరటాలు అవి చూసి ఆనందపడుతూ ఒక దిగి కాసేపు స్నానం చేద్దామని దిగారు. అయితే ఈ లోపు వాళ్ళకి ప్రమాదం ముంచుకొచ్చింది. అయితే ఒకరినైతే ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డ్ సేవ్ చేయడం జరిగింది. మరొక 2 సంతోష్, అలాగే ఆదిత్య, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సముద్రంలో ఇక్కడ ఆర్కే బీచ్ వద్ద కొట్టుకుపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఏ క్షణంలో అయితే దొరుకుతారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళు సజీవంగా దొరకాలని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అయితే అవకాశం లేనప్పటికీ బాడీ మరి ఎక్కడ దొరుకుతుందన్నది కూడా ఇంకా ప్రస్తుతం తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ప్రమాదాలు నిలయంగా మారిందని కూడా చెప్పొచ్చు. గతంలో అనేక సార్లు 10ల సంఖ్యలో ఇక్కడ ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. ఇది తెలిసి కూడా ఇంకా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అయితే కానీ, స్థానికులు అయితే కానీ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ఇదే సేమ్ కొనసాగుతున్నాయి. ఇదే విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం కొనసాగడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఆర్కే బీచ్ తీరం దేశంలో ఎక్కడ లేనటువంటి పొడవైన తీరం. ఆర్కే బీచ్ నుంచి అటు భీమిలి వరకు కూడా సుదీర్ఘంగా 30 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి సాగర్ తీరం. ఇంత అనువుగా ఉన్నటువంటి తీరాన్ని చూసి చాలామంది పర్యాటకులు ఇక్కడికి ఎంతోమంది కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. వీకెండ్లో అయితే లక్షల్లో ఉంటుంది ఇక్కడ జనాభా. అయితే ఈ వీక్ మధ్యలో కూడా ఇక్కడ దాదాపు వేలల్లో ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ క్రమంలోనే అధికారులు అయితే కానీ, ఇటు పోలీసులు వీళ్ళంతా కూడా అనేక మార్లు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందులో భాగంగానే ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇక్కడ శాశ్వతంగా మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు జిల్లా యంత్రాంగం కూడా తర్జన పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నిన్న జరిగిన ఘటన విశాఖ వాసులందరినీ కూడా తీవ్ర విషాదంలో నింపిందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. ఏ క్షణంలో అయినా సరే ఈ కుర్రాల ఒక బాడీ దొరుకుతుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్ర దుఃఖంతో ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.